నారాయణుడే శ్రీమన్నారాయణుడే నారాయణుడే శ్రీమన్నారాయణుడే. తొలైకాదశి రోజు తీసిన వీడియో అనమాట. తొలైకాదశి శనివారం వచ్చింది కదా, శనైశ్వర స్వామి గుడికి వెళ్ళాము. 9 ప్రదక్షిణాలకి చేతిలో 9 పువ్వులు కానీ వక్కలు కానీ పెట్టుకొని ప్రదక్షిణ చేస్తే మనకి తప్పు లెక్కేసుకున్నామా ఇంకొక ప్రదక్షిణం చేయాలా అని కన్ఫ్యూజ్ అవ్వడం అట్లా ఉండదన్నమాట. నేనైతే ఒక 9 పువ్వులు లెక్కేసి పక్కన పెట్టుకున్నాను. వన్ టౌన్లో కృష్ణానది ఒడ్డున ఉన్న శనైశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇంటికి వస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం కదా అని గుడికి వెళ్తే ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇవాళ నేను ఫాస్టింగ్ కాబట్టి జాంకాయలు సపోటాలు తీసుకొచ్చుకున్నాను. మా ఆయనకి బాగా ఇష్టమైన పని ఏంటంటే దూడపిల్లలకి ఆవులకి ఏమన్నా పెట్టడం అనమాట. తినేవాళ్ళకి పెట్టు, తినవాళ్ళకి ఎందుకు. కాలం ఉంది వెనకమాల. బుజ్జి దూడపల్లి ఉంది అక్కడ. చిన్న మొక్క పెట్టి ఆవిడ తినగలదో లేదు, చిన్నదిలా ఉంది కదా. వాళ్ళిద్దరు కలిపి మా ఆయనకి చాలా ఇష్టం ఇట్లా ఆవులకి దూడలకి ఏమైనా తినిపించడం. పుణ్యం కోసమో ఇంకా దేనికోసం కాదు, తనకి మొదటి నుంచి చాలా ఇష్టం అనమాట. మనకి ఉన్నంతలో గోసేవ చేయాలని చెప్పని అనుకుంటారు. ఇక్కడున్న ఆవులకి దూడపిల్లలకి పళ్ళు తినిపిస్తున్నప్పుడు అంటే మేమిద్దరం ఎలా మాట్లాడుకున్నాం అని కొన్ని క్లిప్స్ అలాగే వాయిస్ ఉంచేసాను. గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా సేవ చేస్తున్నప్పుడు మాత్రమే మాకంటూ ఒక టైం ఉంటుంది. దూడపిల్లలను చూస్తే ఎంత ముద్దుగా ఉందో. పో వద్దా కథ పో. ఆమెకు సపోటా వద్దంట, వెళ్దాంపా. రావి చెట్టు వేప చెట్టు కలిసిన్న వృక్షం అనమాట. మనసు ప్రశాంతంగా అనిపించింది. గుడికి వెళ్తే స్వామివారి దర్శనం అవ్వలేదని బాధ లేదు. ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజల్లా ఫాస్టింగ్, ద్వాదశి మధ్యాహ్నం నుంచి వచ్చేసింది కాబట్టి ఇంకేమన్నా తినాలనిపించింది, చాలా ఆకలేసింది అనమాట. అందుకని వెజిటేబుల్స్తో సేమియా ఉప్మా చేసుకున్నాను. కారపొళ్ళు ఆర్డర్ ఉన్నాయన్నమాట, అందుకని అన్నీ వేయించి పెట్టుకున్నాను. పిల్లలకి తినిపించిన తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత నేను తిన్నాను అనమాట.